హాయ్ ఫ్రెండ్స్. రాజకుమారి గారు సింపతి కార్డ్ ఏమైనా ప్లే చేశారా అని నాకు అనిపించింది. సో ఎందుకో చెప్తాను. ఇవాళ వచ్చి ఒక టాస్క్ కూడా ఆడారు ఆవిడ. ఒక టాస్క్ ఆడారు. ఆవిడతో పాటు ఇంకొక ఇద్దరు ప్లేయర్స్ ఆడారు. సో ముగ్గురు ఆడారు ఒక టాస్క్. అది మనకి ఎగ్జిబిషన్ లో పెట్టే ఒక కామెడీ టాస్క్ అండి. కామెడీ టాస్కే, బట్ కాకపోతే అంత ఈజీ కాదు కంప్లీట్ చేయడం టాస్క్. ఆ టాస్క్ లో ఆవిడ ఏం ఇంపాక్ట్ చేయలేదు. రిమైనింగ్ 2 ప్లేయర్స్ కూడా ఇంపాక్ట్ చేయలేదు. దానివల్ల ఆవిడకైనా ఎల్లో కార్డ్ వచ్చిందా అంటే అలా కూడా ఏం లేదు. ఆవిడకి ఎల్లో కార్డ్ ఏం రాలేదు. ఎల్లో కార్డ్ వచ్చి శివశృష్టి గారికి వచ్చింది. సో ఆవిడ ఎల్లో కార్డ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆవిడేమంత ఎమోషనల్ అవ్వాల. అక్కడ ఎమోషనల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా ఏం జనరేట్ అవ్వాల. కాకపోతే రిమైనింగ్ ఎపిసోడ్స్ తో పోల్చుకుంటే ఈ ఎపిసోడ్ లో ఆవిడకి కొంచెం స్క్రీన్ స్పేస్ తక్కువ వచ్చింది. మేబీ అది ఆవిడ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ ఎపిసోడ్ లో నాకు స్క్రీన్ స్పేస్ తక్కువ వచ్చింది అండ్ నెక్స్ట్ నేను పెద్దగా ఇంపాక్ట్ కూడా చూపించలేదు అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆవిడని వీక్ అని చెప్పారు. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఏమైనా ఎమోషనల్ అయ్యి ఉండొచ్చు. బట్ కాకపోతే ఆ ఎమోషనల్ ని ఆవిడ కంట్రోల్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. సో ఒక్కొక్కసారి బరస్ట్ అయిపోతాం కాబట్టి సో సమ్ టైమ్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ కాకపోతే ఆవిడ ఆడిషన్ టైంలో స్టేజ్ మీద కూడా అంత ఎమోషనల్ అవ్వలేదు. సో ఇక్కడ ఎటువంటి రీజన్ లేకుండా ఎమోషన్ అవ్వడంతో ఆడియన్స్ లో కొంచెం మైనస్ అయితే వస్తుంది. సో ఆవిడ ఫ్యూచర్ లో ఇటువంటి ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.